హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య మనకు బిష్నోయ్ కమ్యూనిటీ గురించి మనం మీడియాలో చాలా బాగా వింటున్నాము. నాకు అందులో పర్టికులర్‌గా బాగా నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, బిష్నోయ్ కమ్యూనిటీకి ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ అనేది ఒక ఫెయిత్ అనమాట. మనతో ఉన్నటువంటి పాడ్‌కాస్ట్ గెస్ట్ ఎవరైతే ఉన్నారో, వారు బిష్నోయ్ కమ్యూనిటీ వాళ్ళతో డైరెక్ట్‌గా పనిచేశారు. సో, దాని గురించి అంటే బిష్నోయ్ కమ్యూనిటీ వాళ్ళ ఫెయిత్ అండ్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ గురించి వాళ్ళు ఇంతవరకు ఏం చేశారు? వాళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉంటుంది? ఇట్లాంటి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు పర్యావరణవేత్త, వారు ఇంటర్నేషనల్ సైంటిస్ట్. వారి పేరు డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. బిష్నోయ్ కమ్యూనిటీ రాజస్థాన్‌లో ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ. మీరు పనిచేశారు కూడా యాక్చువల్‌గా. అంటే కంట్రీలో ఉన్నటువంటి వేరియస్ ప్లేసెస్‌లో పనిచేసుకుంటూ అక్కడ కూడా పనిచేశారు. సో, వాళ్ళ గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఉంది. ఇది బిష్నోయ్ కమ్యూనిటీ అనేది మనకు హిందూయిజంలో రకరకాల సెక్ట్స్ ఉన్నాయి కదా. సో లోకల్గా గురు జంబేశ్వర్ అని వీరికి ఒక గురువు ఉన్నారు. ఆయన 15th సెంచరీ ఆ టైంలో ఆ ప్రాంతంలో ఉండే. సో చాలా మందిని అక్కడ ఉన్న కమ్యూనిటీస్ని, మనకు తెలుసు రాజస్థాను ప్రాంతం ఎస్పెషల్లీ నార్థన్ పార్ట్, ఇక్కడ ఎక్కడైతే ఎక్కువ బిష్నోయిస్ ఉన్నారో, అట్లనే అటు హర్యానా అనండి, కొంచెం పంజాబ్ కనెక్టెడ్ అనండి, ఈ ప్రాంతాలలో అనుకోండి. సో అక్కడ మనకి ఏంటంటే ఈ కమ్యూనిటీస్ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పటికీ. ఫర్ ఎగ్జాంపుల్ నా కనెక్షన్ ఎట్లా అంటే, అక్కడ లోకల్గా బిష్నోయ్ కమ్యూనిటీ వాళ్ళది ఒకటి మన సుప్రీంకోర్టులో ఎంసీ మేతా గారు దానికి మెయిన్ లాయర్ అన్నట్టు. అయితే వాళ్ళ ఇష్యూ ఏంటంటే, అక్కడున్న బ్లాక్ బక్స్ అంటే మన కృష్ణ జింకలు అని అంటాం మనం, అవి అంటే అన్నిటినీ ప్రొటెక్ట్ చేస్తారు వీళ్ళు. అటు ఎనిమల్స్ని, ప్లాంట్స్ని, కేజరీ అనే దాన్ని కూడా, వాటర్ బాడీస్ని. సుస్థిరత అనేది అప్పుడే మొదలైంది వాళ్ళకు కమ్యూనిటీ పరంగా. ఇది చాలా ముఖ్యం. అంటే టూ మచ్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ ఇంటూ నేచర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వనరులన్నీ కూడా విధ్వంసం అవ్వకుండా, ఇంకా మన ఉనికి కష్టము అన్నప్పుడు ఇలాంటి ప్రిన్సిపల్స్ వస్తాయి అన్నట్టు. సో గురు జంబేశ్వర్ గారు వారు కూడా వీళ్ళకి కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చారు. అంటే వీళ్ళ ప్రిన్సిపల్స్ మీద ఉంటుంది, సూత్రాలు అంటాం కదా. సో సూత్రాలలో ముఖ్యమైనది ఇది, ఈవెన్ స్ట్రిక్ట్ అన్నట్టు. అంటే అది అలాంటి తప్పు చేసిన వాళ్ళను బహిష్కరించడం కాడికి మొదలుపెట్టి, సో ఇట్లా ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకోటి, నేను అక్కడ వెళ్ళినప్పుడు ఇదేంటంటే, అక్కడ ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వస్తుంది. ఇష్యూ ఇస్ నాట్ అబౌట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, బట్ యాక్చువల్గా అక్కడ గోరఖ్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటారు. అయితే అక్కడ ఏంటంటే, ఆ ప్లాంట్ పెట్టడానికి అక్కడ వీళ్ళు కమ్యూనిటీస్, కొన్ని కాలనీస్ ఏర్పరచుకుంటారు కదా, అక్కడ వర్కర్స్ వాళ్ళందరూ ఉంటారు. సో కొంచెం ల్యాండ్ ఐడెంటిఫై చేశారు అన్నట్టు. చేసినప్పుడు ఆల్రెడీ దానికి ఫెన్సింగ్ వేసారు తీగలతోటి. వేసినప్పుడు ఏమైంది, ఈ కృష్ణ జింకలు మామూలుగా ఫ్రీగా తిరుగుతాయి. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఆడ సర్ప్రైజింగ్ థింగ్ అలా అన్నది ఏంటనంటే, ఈ యొక్క బిష్నోయి ఊర్లు ఏడైతే ఉంటాయో అక్కడ ఈ జింకలు దాదాపు వాళ్ళకి దగ్గర దాకా వస్తాయి. ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర దాకా. అంటే మన ఇళ్ళల్లో ఉంటాయి కదా మేకలు కానీ, కుక్కలు కానీ, పిల్లులు కానీ, అట్లా దగ్గరకు వచ్చేస్తాయి. అంటే అంత కాన్ఫిడెన్స్ ఉంది వాటికి, తెలుసు బై లొకేషన్. ఓ ఇది ఈ కమ్యూనిటీ, వీళ్ళు మమ్మల్ని హార్మ్ చేయరు. అట్లనే అక్కడ ఉన్న నెమ్మళ్ళు కానీ, ఇంకా ఇతరతర అన్ని కూడా దగ్గరకు వచ్చేస్తాయి. సో అలాంటివి కూడా అబ్జర్వ్ చేసిన ఆడ. అయితే ఈ యొక్క ఫెన్సింగ్ చేసి ఏదైతే డిమార్కేషన్ అని అన్నారో, సో అక్కడ ఏమైందనంటే, ఈ జింకలకు అటు ఇటు క్రాస్ చేయడానికి వీలు లేకుండా పోయింది. అంటే ఏనో దగ్గర ఎంట్రీ అవుతుంది, మళ్ళీ బయటికి వెళ్ళాలంటే అన్ని తీగలు అయిపోయినాయి. వెళ్ళలేని పరిస్థితుల్లో కొన్ని కుక్కలు ఇలాంటివి ఉంటాయి కదా, లోకల్గా ఉన్నాయి, అవి ఎంటవాడము, లేకపోతే అందులో ఇరికిపోవడము, చనిపోవడము, ఇవన్నీ జరిగినాయి. సో లోకల్గా ఉన్న కమ్యూనిటీ మెంబర్స్ చాలా చలించిపోయారు. అరే ఏంది ఇది, మా జింకలన్నీ ఇవైతున్నాయి, సరే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పరంగా ఒకటి పెట్టుకోండి. కావాలంటే ఎక్కడైతే డెన్సిటీ ఎక్కువ ఉందో వైల్డ్ లైఫ్ది, దానికి దూరం ఇంకో దగ్గర పెట్టుకోండి ప్రత్యామ్నాయంగా. కానీ ఎక్కడైతే ఇక్కడ ఆల్రెడీ ఇన్సిడెంట్స్ అవుతున్నాయి, ఈ ప్లేస్లో వద్దు అనేది వాళ్ళ స్ట్రాంగ్ ఇది ఉండే అన్నట్టు. సో అందుకని వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేసారు, అది ఎన్జిటీలో ఉండే. సో అందుకని నేను పర్సనల్గా వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకని అంటే అక్కడికి వెళ్ళి స్టడీ చేయడానికి. అంటే అక్కడ ఏ ప్రాంతాలలో ఇంపాక్ట్ అయ్యింది అంటే బై లొకేషన్, అంటే జిపిఎస్ లొకేషన్ కూడా తీసుకోవడం అయింది, అక్కడ ఇన్సిడెంట్స్ని రికార్డ్ చేయడం అయింది, వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ కూడా నేను తీసుకున్నా అక్కడ వెళ్ళి. తర్వాత ఇంకా వేరే అబ్జర్వేషన్ చేసిన,
యాక్చువల్గా వీళ్ళకు ఒక ఇన్సిడెంట్ కూడా చాలా పెద్దది ఆ ప్రాంతంలో అయ్యింది. మ్మ్. మన మహారాజ్ ఆఫ్ జోధ్పూర్ అని అంటాం మనం. ఓకే. ఆయన 1730 ఆ టైంలో అక్కడ ఒక పెద్ద ఇన్సిడెంట్ ఏంటంటే కేజ్రీ అనేది ఒకటి చెట్టు వాడ. మ్మ్. దాన్ని చాలా పవిత్రంగా వాళ్ళు ఇది ప్రొటెక్ట్, ఎందుకంటే నేను కూడా పర్సనల్గా చూసిన ఆ చెట్టు కింద. నేను పోయింది ఎండాకాలం, మ్మ్. పచ్చ గడ్డి ఉన్నది ఓ, ఆ చెట్టు కిందనే. ఓకే. అంటే ఆ చెట్టు అంత ఎన్రిచ్ చేస్తుంది సాయిల్ని, అక్కడ మాయిశ్చర్ రిటెన్షన్ చేస్తుంది. మ్మ్. ఆడ మనుషులకు, పశువులకు, పిట్టలకు అన్నిటికీ సంబంధం ఉన్న చెట్టు. అంటే అంటే ఆహార పరంగా జనరల్ గా చెట్టు కింద నీడకు గ్రాస్ అనేది పెరగదు. మామూలుగా అట్లా అంటాం కాదు, అంత న్యూట్రిషియస్ అన్నట్టు, ఓకే, ఉల్టా. ఓకే, ఓకే, అది సాయిల్ ని కూడా ఎన్రిచ్ చేసి ఉన్నది. ఓకే. సో అక్కడ అది చూసిన అన్నట్టు నేను, అది కూడా ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. మ్మ్. అయితే ఆ 1730లో ఒక పెద్ద ఇన్సిడెంట్ ఏమైందంటే, అక్కడ మహిళలు ఉండే ఇట్లనే. సో ఆ, అక్కడ ఒక రాజు పంపిండు అన్నట్టు, జోధ్పూర్ రాజు. మ్మ్. ఏది చెట్లను కొట్టుకరండి, కట్టెలు తెస్తే మనం ప్యాలెస్ కట్టుకుందామని. ఓ. ఆయన ప్యాలెస్ కట్టుకోనికి పంపిండు వర్కర్లను. మ్మ్. పంపితే ఇక్కడ ఉన్న అమృతాదేవి అని ఒక ఆమె ఉంటే, ఆమె అడ్డం పడ్డది. మ్మ్. పోయి చెట్టును పట్టుకుని చంపితే నన్ను చంపు, కానీ చెట్టును చంపొద్దని పెట్టింది. ఎందుకంటే వీళ్ళందరూ ఫాలోవర్స్ కాదు, ఓకే. విష్ణు సేమ్ లైక్ కమ్యూనిటీ. చిప్కో మూమెంట్ లాగా చిప్కో మూమెంట్ స్ఫూర్తి తర్వాత, అది. మ్మ్. కానీ ఒరిజినల్గా అయింది అది ఇండియాలో. ఓ. ఇండియాలో ఎన్విరాన్మెంటల్ మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1730లో. ఈ ఇన్సిడెంట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అని చెప్పవచ్చు. ఓకే. అప్పుడు ప్రపంచం మొత్తంలో కూడా అంత ఆలోచన చేసలేరు. మ్మ్. ఇండియాలో మన దగ్గరగా ఇది స్పిరిచువల్ అనండి, కల్చరల్ అనండి, ట్రెడిషనల్ అనండి, లేదా ఒక మత గురువు మ్మ్. తను ఇచ్చిన ఒక ప్రిన్సిపల్స్ Principles. అనండి అంతా ఫాలో చేసి చంపేసారు. అమృతదేవిని, ఆమె ఇద్దరు బిడ్డల్ని కూడా చంపారు. ఓ. తర్వాత ఊరు మొత్తం ఫాలో అయింది. 363 మందిని కథం చేసారు. మ్మ్. చేసినాక రాజుకు తెలిసింది, అరే ఇట్లా ఒక ఇన్సిడెంట్ అయ్యింది, వాళ్ళు ప్రాణాలే ఊడగొట్టురు కానీ చెట్లను కొట్టొద్దని అడ్డం పడుతున్నారు అనేది తెలిసింది. మ్మ్. ఎందుకంటే అక్కడ వాళ్ళ లైవ్లీహుడ్ రిలేట్ అయింది, వాళ్ళ కల్చర్కి రిలేట్ అయింది, వాళ్ళ ఉనికికి రిలేట్ అయింది. ఆ చెట్లే లేకపోతే, ఆ పర్యావరణం లేకపోతే ఆ మాత్రం ముందే ఎడారి. ఎస్, కరెక్ట్. వాళ్ళు ఎక్కడ పోతారు, ఎట్లా బతుకుతారు, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా రిలేట్ అయినాయి మ్మ్. అని చెప్పి ఇక రాజు ఏం చేసిండి, ఇక చెట్లను కొట్టుడు ఆపేయండి, ఇక వీళ్ళను మనము ఇక్కడ కావాలంటే ఈ ఏరియాను ప్రొటెక్షన్ జోన్ కింద చేద్దామని చెప్పి ఆయన కూడా తప్పైందని అనుకొని వాళ్ళకి చెప్పిండు. ఇది అందరికి కూడా కనువిప్పు. ఈవెన్ మ్మ్. అంటే నేను ఈ రోజు కూడా చెప్తున్నా, ఎన్విరాన్మెంటల్ విధ్వంసం అనేది నిరంతరంగా అవుతుంది కాబట్టి, ఆ జమానాల్లో జనాభా తక్కువ ఉండి, అంత అడవులు ఉండి, అంత చెట్లు ఉన్నప్పుడే ఇంత మంచి ఆలోచన చేసినప్పుడు, మరి ఈరోజు ఇన్ని రూల్స్, లాస్, కాన్స్టిట్యూషను, ఇంత అవేర్నెస్, కమ్యూనికేషన్ అన్నీ ఉన్నప్పుడు కూడా మరి ఇలాంటి ఇన్సిడెంట్లు అవుతుంటే మరి ఎందుకు స్పందించలేరు అనే దానికి ఐ థింక్ మనము యాజ్ ఎ సివిలైజ్డ్ అని అంటాము, లేదా మ్మ్. ఇంటలెక్చువల్స్ అంటాము, లేదా ప్రపంచంలో మనల్ని మించిన తెలివైన వాళ్ళు లేరు అంటాము. అన్నీ తెలిసిన వాళ్ళు మరి ఎందుకు ఇలాంటి ఏమంటాం మనం, ఈడియాటిక్ థింగ్స్ అంటాం, లేదా స్టూపిడ్ థింగ్స్ అంటాం. వీఆర్ లెట్టింగ్ ఇట్ టు అలో, మూర్ఖత్వం అని అంటాం కదా ఒక రకంగా మ్మ్. చెప్పడం. సో అలాంటి హ్యాపెనింగ్ స్టిల్. అయితే ఇదే కాదు, వాళ్ళు అక్కడ వాటర్ బాడీస్ కన్జర్వేషన్, మ్మ్. ఈవెన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కానీ అంటే అక్కడ వెరీ స్కేర్సిటీ ఉంటుంది కదా, డెజర్ట్ ఉంటుంది. అట్లనే వాళ్ళు పిట్టలు గిట్టలు ఇట్లా వస్తాయి కదా, మైగ్రేటరీ బర్డ్స్, వాటిని కూడా మనకు భరత్పూర్ బర్డ్ శాంక్చురీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆ ఓకే. ఏరియాలో ఉంటుంది, మ్మ్. నియర్ బై అనుకోండి. సో అట్లా వాటికి రెస్పెక్ట్ ఇస్తారు ప్రతిదానికి. మ్మ్. సో దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. నాకు కూడా అనిపిస్తుంది, అసలు ఈ జంతువులన్నీ మనిషిని చూసేందుకు పరారు కావాలి, ఎన్నో జీవాలు ఉంటాయి. కరెక్ట్. ఒకవేళ పులి కూడా దగ్గర ఉంటే ఒక పిట్ట అని నిలబడుతుంది, అని టెన్షన్ ఉండదు పులిని చూస్తే కూడా. కానీ ఓ పిల్లగాడు కూడా నిలబడితే పిట్ట ఎగిరిపోతుంది. అంటే దానికి తెలుసు పిట్టకు పులి నన్ను ఎట్లయినా తిన్నదని చెప్పి Yes. పులి పక్కన కూడా నిలబడగలుగుతుంది ఒక అడవిలో. మ్మ్. కానీ మనిషి అంటే ఆ జీవిని అంత ఈజీగా గుర్తుపడుతున్నాయి. విష సర్పాలు కూడా పరారైతాయి. వాడికి తెలుసు నిజంగా వస్తే నేను కాటేసి మనిషి ఉంటాడని తెలుసు. మ్మ్. అవి కూడా భయపడుతున్నాయి అంటే చూడండి. కరెక్ట్. అంటే అన్ని జీవాలకు ఇంత కాన్షియస్నెస్ ఒక్క స్పీసీస్ మీద ఎట్లా వచ్చింది అంటే, మోస్ట్ డేంజరస్ ఎవరు భూమి మీద? మనిషి. అది ఎవరికి డేంజరు? అన్నిటికీ డేంజర్. ఎస్.
మనం అన్ని డేంజర్ అని చంపుకుంటా పోతుంటాం ఉల్టా. కానీ మనిషే అన్నిటికీ డేంజర్ అనేది ఎంత పెద్ద ఇది నిజం, సత్యం. ఎస్, కరెక్ట్. సో ఐ థింక్ ఈ కాన్షియస్నెస్ రావాలి. సో అఫ్ కోర్స్ మనకు వేరే కేసెస్ అవన్నీ ఇండియాలో ఉన్నాయి. ఒకవేళ వన్యప్రాణులను ఎవరైనా చంపినా కానీ యాజ్ పర్ లా వాళ్ళకు జైలు శిక్ష కానీ జుర్మానా కానీ ఇవన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి మనకు. బట్ ఐ థింక్ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఇవి యాజ్ పర్ ద లా అంటాం కదా, విట్నెస్లు లేరు ఇట్లా రకరకాల. అందుకే మనము అనొద్దు కానీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఇష్యూ అలాంటిదే. సరే కొన్ని రోజులు జైల్లో పెట్టిరు, మళ్ళీ బయటకు వచ్చిండు, మళ్ళా కోర్టు అన్నది లేదు నువ్వు తప్పు చేసినావు అన్నది, మళ్ళీ విట్నెస్లు లేరని ఎవిడెన్స్ లేదని. ఇగో కొన్ని ఇన్సిడెంట్లు వేరే చోట కూడా చూసినాం. అదేంటి అడవి జింకల్ని వండుకొని తిని అంత అయిపోయినాక పెరుగన్నం తిన్నాం పప్పు అన్నం తిన్నాం అనేటోళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివి కూడా అయింది. కరెక్ట్. మరి వాళ్ళని కూడా ఎవరేం పట్టుకోలేదు, ఎవరేం అనలేదు. సో ఏ ఇన్సిడెంట్ అయినా కానీ ఐ థింక్ మనకు ఫస్ట్ తినాలి అని అంటే వేరే జీవుల్ని ఆల్రెడీ పెట్టుకురు కేటగిరీ, నాన్ వెజ్ తినటోళ్ళు. అవన్నీ ఏది మేకలు గొర్రెలు కోళ్ళు ఇట్లా ఉన్నాయి కొన్ని, చేపలు గీపలు పెట్టుకురు, అవి తింటురు. ఇవి కూడా తినాలని ఏముంది, అవి ఉన్నాయే తక్కువ. అవి నువ్వు పెంచినావు, ఎండేంజర్డ్ స్పీసెస్, నువ్వు పెంచింది కాదు, అది డొమెస్టికేటెడ్ కాదు, అది వైల్డ్ లైఫ్ రిలేటెడ్ ఎనిమల్. వాటిని కూడా ఖతం పట్టిస్తే ఈ జీవ వైవిధ్యత అనేది ఖతం అయితే ఇంకేముంటది భూమి మీద. సో ఆలోచన చేయాలి కదా, కామన్ సెన్స్. అందరూ దీన్నే అంటారు, ఏమంటారు, హార్డిన్స్ ఒకటి థియరీ ఉన్నది. అందులో ఏంటంటే ఈ కామన్ రిసోర్సెస్ అని అంటాం. కామన్ రిసోర్సెస్ అంటే అది అడవి కావచ్చు, అడవులు ఉన్నాయి, వన్యప్రాణులు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గొర్రె తెచ్చిర్రు, మేక తెచ్చిర్రు, అడవిలో మేపుకుంటారు, మీకు కొన్ని పైసలు వస్తున్నాయి. నేను చూసిన, అరే ఆయన ఒక్క గొర్రె తెచ్చిండు బాగానే లాభం అవుతుంది, నేను 2 గొర్రెలు తెచ్చి అందులో వదులుతా అని నేను మేపుతున్నా. ఇంకొక ఆయన ఏం చేసాను, 2 గొర్రెలు మేపితే ఇంత లాభం వస్తే నేను 100 గొర్రెలు తెచ్చి మేపుకుంటా అని ఆయన మేపుకుంటా. అడవి నువ్వు ఏమన్నా నీళ్ళు ఇచ్చినావా, దానికి ఏమన్నా ప్రొటెక్షన్ ఇచ్చినావా, నువ్వు ఏమి ఇచ్చినావా నీ అందులో పంపుతున్నాడు. ఉన్న జింకలు అయితే మాయమైనట్టే కదా నీ గొర్రెలు అయిన కొద్దీ. అందులో ఉన్న ఇతర వన్యప్రాణులకు కూడా ఆస్కారం లేదు కదా. ఇప్పుడు అమరాబాద్ లో మనం చూస్తాం, మీరు కూడా అదే ప్రాంతంకి కనెక్ట్ అయి ఉన్నోళ్ళు. సో అట్లా మొత్తం అడవిలో జల్లెడ పట్టినట్టు మనం ఇవన్నీ కథ పంపించుకుంటూ కూర్చుంటే గ్రేజింగ్ అనేది ఇల్లీగలే. మరి ఇప్పటి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా పెంటలు వచ్చినాయి మనకు. పెంట అంటే ఏంది, ఓవరాల్ గా ఒక పెంట కుప్ప, ఊర్లలో వాడే పదం అది. జనరల్ గా ఏమైందంటే ఆవులు గీవులు అన్ని అడవులకు పంపినాక సాయంత్రం పుట్టన ఒక దగ్గర వచ్చి జమ అవుతాయి, అదే పెంట అన్నట్టు. ఈగల పెంట, దోమల పెంట, మల్లాపూర్ పెంట, ఇట్లా రకరకాల పెంటలు అయినాయి. సో ఆ పెంటలలో ఇప్పటికి మీరు చూడండి కమ్యూనిటీ ఉంటది, మాటి చెంచులు గించులు ఉంటారు, వాళ్ళకి ధైర్యం ఎక్కువ కాబట్టి ఆనే ఉంటారు. వీళ్ళు పోయి మనోళ్ళు పశువులు కొట్టి ఆనే ఉంటారు అన్నట్టు. అంటే ఈ కామన్ పూల్ రిసోర్సెస్ ఏమవుతుందని అంటే, నాకు అయ్యే లాస్ ఏం లేదు, నేను ఎంతనన్నా దోసుకోవచ్చు. మీరు అట్లనే ఇసుక అనండి, ఇసుక లాంటిది నువ్వు తయారు చేసినావు ఇసుక. సో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో ఆ రెణువులు తయారయ్యి అది జల్లడ పట్టినట్టు వచ్చి ఆ వాగుల అన్ని గ్రేడ్స్ ఆఫ్ ఇసుకలు వచ్చి రెడీగా ఉంటుంది. రాత్రి నువ్వు ట్రాక్టర్ లేకపోతే ఒక లారీ పంపి మొత్తం వేసుకొని పోతున్నావు, నీదేం పోయింది. నువ్వు హౌ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అక్కడ అయిన డిప్లీషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ కానీ, ఒక రివర్ సిస్టమ్ డ్యామేజ్ కావడం కానీ, అక్విఫర్ రీఛార్జ్ కెపాసిటీ పోవడం కానీ, ఈవెన్ వాటర్ టోటల్ ఫ్లోస్, ఇన్ఫ్లోస్, అవుట్ఫ్లోస్ కూడా ప్రాబ్లం కావడం కానీ, అన్నిటికీ నీ రెస్పాన్సిబిలిటీ ఏమున్నది. అడవికి పంపివి, అట్లా అడవి నష్టం అయింది. సో ఐ థింక్ ఈ కాన్షియస్నెస్ పోతుంది. అంటే కామన్ పూల్ రిసోర్సెస్ అన్నప్పుడు దాన్ని నీది కాదు నాది కాదు నీదేం పోతుంది. ఒకవేళ మనసంటలు అడిగిన నీదేం పోతుంది, నీదా. అరే ఈ మధ్యన గవర్నమెంట్ గొర్రెలు ఇచ్చింది, నేను చూసిన ఆ అడవిలో మేపుకుంటుండు ఒక ఆయన. అరే ఇంతగానం మేకలు పంపితే ఎట్లా అంటే, గవర్నమెంట్ గొర్రెలు సార్, గవర్నమెంట్ జాగాలో మేకపోతే ఎడమేస్తాయి. అరే ఫన్నీయెస్ట్ థింగ్, కరెక్టే. మరి గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి. ఒక ఊర్లోకి ఇస్తే దీని క్యారింగ్ కెపాసిటీ ఎంత ఉంది ఊరికి, నిజంగా గ్రేజింగ్ ల్యాండ్స్ ఉన్నాయా. ఇప్పుడు గోటన్ భూమి అంటాము, చరాయి అంటాము, గుట్టలు అంటాము, ప్రతి ఊరికి కామన్ పూల్ రిసోర్సెస్ ఉంటాయి. అవి హెల్తీగా ఉన్నప్పుడే నువ్వు దానికి సరిపోనియాలి.
కరెక్ట్. అన్ని నెంబర్సే ఇవ్వాలి. అంటే బ్యాలెన్స్ కావాలి. క్యారింగ్ కెపాసిటీకి అంటే నువ్వు ఎక్కువ ఇస్తే డెఫినెట్గా ఈయన ఆర్గ్యుమెంట్ కూడా కరెక్టే. మరి గవర్నమెంట్ ఇచ్చింది, అవి వస్తాయా? దాన్ని మేపాలే కదా, ఏడా మేపాలే అంటే గవర్నమెంట్. గవర్నమెంట్ పాలసీస్ చేస్తున్నప్పుడు వాళ్ళు అంటే ఎన్వైరన్మెంట్ ని ఒక అంటే దాని గురించి కూడా ఆలోచించాలనుకుంటే ఒక కాన్సెన్స్ లేదనమాట. లేదు, ఇది ఎట్లా అంటే నువ్వు ఏమన్నా చేయి, నాకు ఇగో ఇన్ని లీటర్ల పాలు పంపు అన్నారు అనుకుందాం. అంటే నువ్వు పిండి పిండి రక్తమే వస్తుంది కానీ ఏమొస్తుంది, పాలు వస్తాయా? కరెక్ట్. అంతే కదా, దానికి కూడా లిమిట్ ఉంటుంది కదా, ఎంత వింటావు. దాని పిల్లకైతే ఇవ్వకుండానే వింటున్నావు దాదాపు. ఏదో కొంచెం పాలు తొందర రావాలని దాన్ని పట్టిస్తావు, జరసేపు పట్టియంగానే పాలు గారుతుంటే దాన్ని నిలగొట్టేసి పిల్లను తల్లి దగ్గరకు ఉంచుతుంటాం. సో ఐ థింక్ ఈ కామన్ సెన్స్ ఏదైతే, ఈవెన్ ఈ మధ్యాహ్నం మన నెయ్యి గురించి అన్నా కానీ, మార్కెట్లో నేను మంచి నెయ్యి కొనాలంటే 500, 1000 రూపాయలు, వేల మీద ఉన్నది కిలో కొనాలంటే. నువ్వు అట్లాంటి తిరుపతి లడ్డుకి నువ్వు ఆప్షన్ పెట్టినప్పుడు 323 ఉండే, అంతకు కిలో వస్తుందంటే ఎంత పాగలోడై ఉండాలి. నీ భార్యనే నమ్మది, అరే నేనే అన్ని పాలు ఇస్తలేను, నేనే అంత క్వాలిటీ ఇస్తలేను, మామూలుగా నా పాలు బయట అంతా కూడా ఇంత ఉంటది, ఇన్ని లీటర్లకు గింత నెయ్యి అవుతుంది. ఆ లాజిక్ ముందడే పెట్టుకున్నా కానీ అందరికి అర్థమవుతుంది. అంటే పాసిబిలిటీస్ లేనప్పుడు నువ్వు కొటేషన్ కూడా ఎట్లా అగ్రీ చేసినావు? అంటే ఇదే వదిలేండి, దేవుని లడ్డు కాబట్టి చాలా మనకు ఒక ఆధ్యాత్మికత ఉన్నది, అందరికీ అది సెంటిమెంట్, అన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఆర్గ్యూ చేసినాం, అవేర్నెస్ తెచ్చినాం. మరి రోజు నువ్వు తాగే నూనె ఉన్నది, ఆ నూనె మరి రిఫైన్డ్ ఆయిల్ అని అంటాం. రిఫైన్డ్ ఆయిల్ అంటే మామూలుగా మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అని, గానుగ నూనె అని చూస్తే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. అందులోకేంచి రిఫైన్ చేస్తే కొంచెమే వెళ్తుంది. అంటే లాజికల్గా ఇది ఎక్కువ ఉండాలి, చాలా ఎక్కువ రేట్ ఉండాలి. నీకు తక్కువ రేట్కి ఎట్లా వస్తుంది? అంటే ఏదో కలిపినావు కదా. ఇంకోటి ఈ కాటన్ ఆయిల్ అంటాం, హైయెస్ట్ కలుపుతున్నాం మనం. ఇవాళ రేపు కల్తీలు చేసేస్తున్నాం. కల్తీ అన్నారు దాన్ని, అఫీషియల్ అంటారు. అంటే గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, గవర్నమెంట్ అగ్రీడ్, ఇది కలపవచ్చు, అది కలపవచ్చు, అది కలపవచ్చు. సో అట్లా మనకు తేనె కాదు, పాలు కాదు, ఈవెన్ తాగే నీళ్ళే కాదు. ఎందుకంటే 100 పేర్లతోటి మనం నీళ్ళు అమ్ముకుంటున్నాం. అన్ని పేర్లు ఉన్నాయి కదా, మినరల్ వాటర్ అంటాము, ఫిల్టర్డ్ వాటర్ అంటాము, ప్యూర్ వాటర్ అంటాము, ఇట్లా ఒక్కొక్క పేరు పెడితే బాటిల్ వాటర్ అంటాము, అన్ని పేర్లు వచ్చేసినాయి కదా ప్రపంచంలో, ఎన్ని రావాలన్నా అన్ని. బట్ నీళ్ళేనా అంటే, నీళ్ళల్లో ఎన్నో రకాల నీళ్ళు ఉంటాయి, అందులో ఒక నీళ్ళు తాగి బతుకుతున్నాం అన్నట్టు ఉన్నది. సో గోయింగ్ బ్యాక్ టు బిష్నోయ్ కమ్యూనిటీ వాళ్ళ గురించి చూస్తే, అంటే డెవలప్మెంట్ అనేది డెఫినెట్, ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ కావాలి. కానీ డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ రెండు ప్యారలల్గా వెళ్ళడం అనేది ప్రిటీ మచ్ ఇంపాసిబుల్ ఈ రోజుల్లో. సో బిష్నోయ్ కమ్యూనిటీ వాళ్ళు సపోజ్గా వాళ్ళ దగ్గర ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారా? అక్కడ ఏం జరుగుతుంది అక్కడ? బిష్నోయ్ కమ్యూనిటీ అనేది ఒక క్లోజ్లీ వెల్ నిట్ కమ్యూనిటీ. వాళ్ళు దే ఫాలో ద ప్రిన్సిపల్స్ ఈవెన్ నౌ. ఇట్స్ వెరీ గుడ్, యాక్చువల్గా అట్లనే ఉండాలి. సో డెవలప్మెంట్ అనేది ఎవరు కూడా విరుద్ధం కాదు. మనం మినిమలిస్ట్ అని ఉండాలి. ప్రతి రిలీజన్లో కూడా మినిమలిస్ట్ ప్రిన్సిపల్సే చెప్పారు. నిజంగా ఒక పెద్ద వ్యాసుడు కానీ ఇట్లా ఉంటారు కదా, నిజంగా గ్రంథాలు రాసిన వాళ్ళు కూడా వాళ్ళు ఎలాబరేట్గా జీవించలేదు. ఒక పూరు గుడిసెలు ఎన్నో ఉంటారు, అవునా కదా, అది మామూలుగా అడవిలో ఉంటారు, పొలాలు గిలాలు తింటుంటారు. వాళ్ళు ఆ చెట్టు కింద కూర్చొని వాడి గ్రంథం రాస్తారు ఫర్ ఎగ్జాంపుల్. ఈవెన్ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా అట్లనే ఉంది కదా, సింప్లెస్ట్. అట్లే మన ఎపిక్స్ కానీ స్క్రిప్చర్స్ కానీ, అటు ఉపనిషత్స్ అనండి, వేదాస్ అనండి, ఏదన్నా తీసుకోండి, అన్నిట్లో కూడా ఈ ప్రిన్సిపల్స్ ఉన్నాయో మినిమలిజం. అతి అనేది లేదు, ఎలాబరేషన్ లేదు, ఓన్లీ ఆ రాజులు గీజులు కొంతమంది చూపెట్టుకుని అట్లా తయారవుతారు ఓ రకంగా, నేను రాజును అని చెప్పుకొని. బట్ సాధారణ ప్రజలందరూ కూడా మినిమలిస్ట్లోనే ఉంటారు, వాళ్ళ గురువులు కూడా మినిమలిస్ట్లోనే ఉంటారు, అంతే కదా. సో ఈ ప్రిన్సిపల్స్ అగ్రి చేస్తే డెఫినెట్గా మనకు ఆటోమేటిక్గా డెవలప్మెంట్లో దట్ ఈస్ సో మచ్ అంటాం కదా, డూ వి నీడ్ సో మెనీ రిసోర్సెస్ టు సస్టైన్ వన్ హ్యూమన్ బీయింగ్.
ఆర్ డూ వీ నీడ్ టు హ్యావ్ సో మెనీ మెటీరియలిస్టిక్ థింగ్స్, ఇన్ని మనకు ఉండాలన్నా? సో ఐ థింక్ ఇలాంటి ఫండమెంటల్ ప్రశ్నలు మనకు ఉన్నప్పుడు అప్పుడు డెవలప్మెంట్ అనే నిర్వచనంలో ఏదైతే ఈ డిస్ట్రక్షన్ అవుతుందో, సో ఆ డిస్ట్రక్షన్ అనేది మినిమలిస్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఇష్యూ ఏందనంటే ఈ ఎకానమీ అనేది కొత్తది తయారైంది మనకు. ఈ ఎకనామిక్ దాంట్లో మనకు జీడిపి అని కొన్ని పదాలు పెట్టుకున్నాం. యాక్చువల్గా రియల్ వాల్యూస్ ఆఫ్ అసెసింగ్ ద హెల్త్ ఆఫ్ ఎన్ ఎన్వైరన్మెంట్, ద హెల్త్ ఆఫ్ ఏ కంట్రీ, ద హెల్త్ ఆఫ్ ద పీపుల్, కమ్యూనిటీస్, ఆర్ ఈవెన్ హ్యాపీనెస్, ఇలాంటివి ఒకటి మనకు అసెస్మెంట్ ఉండాలి. ప్యూర్ ఎకనామిక్ దాంట్లో ఏంటంటే గ్రోత్ అని అంటారు. గ్రోత్ అని అంటే ఏం లేదు, నువ్వు ఎక్కువ షాపింగ్లు చేసుకుంటూ వెళ్తే, ఎక్కువ కన్జ్యూమరిజం చేస్తే ఎక్కువ ఫాస్ట్ గ్రో అవుతుంది. నువ్వు కొనడం ఆపితే ఆటోమేటిక్ ఎకానమీ డౌన్ అవుతుంది అని అంటారు. ఇది చాలా డేంజరస్ సైకిల్. ఈ సైకిల్ ఏంటంటే స్పైరల్ లాగా, ఇది ఎవర్ గ్రోయింగ్. ఈ లూప్ లా అంతం లేదు, అంటే ఎండింగ్ లేదు. గ్రో 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 మళ్ళీ ఏనో దగ్గర హాల్ట్ కాగానే సడన్ గా అందరు కూడా కింద పడుతుంది. అంటే గ్రీడీనెస్ అనేది ఒకటి మెయిన్, అంటే వాళ్ళకి ప్రతిదీ కావాలి అట్లాగా. దీనిలో మోస్ట్ ఇల్లాజికల్ థింగ్ మీకు చెప్తా, పైసా అనేది. అసలు పైసా అనేది మోస్ట్ వర్చువల్ థింగ్. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన హోటల్ ఉందన్నట్టు. హోటల్ ఉంటే ఏం చేస్తాడంటే, ఒక ఆయన వేరైనా హోటల్లో ఉండడానికి అని చెప్పి టేబుల్ మీద ఒక ఆయనకు అడ్వాన్స్ ఇస్తాడు. ఒక 500 రూపాయలు నోటాడ పెట్టిండు. పెట్టేసి సార్ మీ హోటల్లో నాకు రూమ్ కావాలని అన్నాడు. అంటే ఈయన సరే అన్నాడు, కానీ నేను మీదికి పోయి చెక్ చేసుకొని వస్తా అంటాడు. అని అది ఒక 10 ఫ్లోర్లు ఏముంటుంది, 5-6 రూములు చెక్ చేసుకొని కిందికి రావాలి ఆయన. ఈయన ఏం చేసిండు, ఈ 500 ఈయనకు కౌంటర్లో పెట్టిండు కదా. పెట్టినాక సరే ఈయన మీదకి వెళ్ళిపోయిండు, ఒక ఆయన ఇచ్చి పంపుతాడు, ఈయన పోయిండు. అప్పుడే ఒకరు ఏం చేస్తారంటే, లాండ్రీ గింట్రీ ఉంటాయి కదా మనకు, బట్టలు ఉతికి అవి చేస్తారు కదా హోటల్లో, టవల్ గివలు ఉతికేటోళ్ళు వస్తారు. రాగానే ఈయన ఏం చేస్తాడు, 500 తీసి వాళ్ళకి ఇస్తాడు. ఇస్తే వాళ్ళు ఏం చేసారు, వాళ్ళు పోయారు. పోయినాక వాళ్ళు ఎక్కడో ఏదో వస్తువులు కొనేది ఉంటే అక్కడ కొనుక్కోరు. సో ఫైనల్గా మళ్ళీ ఈ హోటల్ అయినాక ఒక ఆయన బాకీ ఉంది అన్నట్టు. ఆయన దగ్గరికి 500 నోటు పోయింది. ఆయన ఏం చేసిండంటే, అరే 500 ఇస్తే హోటల్ అయిన పని అయిపోతుంది అని చెప్పి 500 హోటల్ ఆయనకి ఇచ్చిండు. ఓకేనా. ఇచ్చినాక ఆయన మళ్ళా కౌంటర్ మీద 500 పెట్టుకొని ఉన్నాడు ఇప్పుడు మళ్ళా. కానీ ఆ సేమ్ 500 నోటు, ఒకవేళ నెంబర్ చూస్తే సేమ్ 500 నోటు. అప్పటికల్లా ఒక ఆమె రుణం తీరింది, ఏది బట్టలు ఉతికిన వాళ్ళది. మళ్ళీ ఆమె ఓ షాప్ ఆయనకి ఇచ్చింది, ఆయన రుణం ఈమె ద్వారా ఆయనకు తీరింది. మళ్ళీ ఆయన షాప్ అయినా మళ్ళీ హోటల్ ఆయనకు పైసలు ఇచ్చేది ఉంటే ఆయన తెచ్చాడే పెట్టిండు. సో ఆయనది కూడా రుణం తీరింది, 500 ఆనే ఉన్నాయి. సో హోటల్లో మీదికి పోయిన ఆయన ఏం చేస్తాడు, కిందికి వస్తాడు, సార్ నాకు రూములు నచ్చలేదు, నాకు పైసలు ఇస్తే నేను పోతా అంటాడు. 500 చేతిలో పెట్టిండు. ఇప్పుడు నాకు చెప్పు, సేమ్ 500 తోటి ముగ్గురు రుణాలు తీరిపోయినాయి ఒక రకంగా ఇండైరెక్ట్ గా. మళ్ళీ 500 ఈయన దీనికి వచ్చింది. గీ ఎకానమీ నడుస్తుంది. ఎంత వర్చువల్ చెప్పు, ఇది ఏం క్రియేట్ అయింది? అవును, అంటే ప్రొడక్టివిటీ ఏం లేదు, జస్ట్ అది సర్క్యులేట్ అయింది అంతే. అంటే మనిషిని ఉరికిస్తుంది, పని చేపిస్తుంది సిస్టము. కరెక్ట్, అర్థమైంది. చాలా వర్చువల్గా ఉంటుంది. ఇమాజిన్ చేయడం కూడా అది ఒక మ్యాజిక్ కంటే పెద్ద మ్యాజిక్ ఇది ఎకానమీ అనే సిస్టమ్. అందులో మనం ఉన్నాం వర్చువల్ ఎకానమీగా. రియల్ ఎకానమీస్ అనేది లేదు మనకు. అందుకే డెవలప్మెంట్లో మనం ఆలోచన చేయాల్సింది రియల్ డెవలప్మెంట్ అని అంటాం. రియల్ డెవలప్మెంట్ అంటే ఉరుకులాడుకుంటూ వర్క్ చేసుడు కాదు, రాత్రి పగలు. ఇవాళ రేపు మధ్యరాత్రి 12 గంటలకు కూడా ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి హైదరాబాద్లో. ఎందుకవుతున్నాయి అంటే ఇది పని నడుస్తూనే ఉంది. అరే ఎవడన్నా రాత్రి 3 గంటలకు షిఫ్ట్ డౌన్ అవుతుందా? రాత్రి 3 గంటలకంట ఆ మనిషి 3 గంటలకు ఇంటికి వస్తుండు. మధ్యరాత్రి బిర్యానీ ఆర్డర్ చేసుకొని తింటుండు ఒక ఆయన. అంటే జొమాటో అయినా కూడా రోడ్ల పొంటి తిరుగుతుండ అటు ఇటు. ఇంకా మనిషికి ఏడున్నది ఈ ఉరుకులాట? నాకు అర్థం కాదు. అంటే ఈ కంటిన్యూస్ నిరంతరంగా టు ఎగ్జిస్ట్ అనే దాంట్లో, ఎస్పెషల్లీ అర్బన్ లైఫ్ అంటాం కదా, లైఫ్ స్టైల్, ఆ డెవలప్మెంట్కి వీళ్ళే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తారు అని చెప్పి వాళ్ళనే మొక్కుతుంటాం. నేను అంటే రైతు చేసేదాన్ని నువ్వు ఎన్నడూ హానర్ తీయలేవు.
రైతు నిజమైనది క్రియేట్ చేస్తుంది, నువ్వు ఓన్లీ వర్చువల్ది చేస్తుంది. అండ్ నీకు వచ్చే పేమెంట్లు ఇవన్నీ కూడా అన్యాయంగా ఉన్నాయి చాలా మటుకు. కరెక్ట్. బికాజ్ యు ఆర్ హియర్ టు ఎగ్జిస్ట్, ఐ వాంట్ దట్ మచ్ అనే దాంట్లో ఉన్నది. నాట్ దట్ యు హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్ విచ్ ఇస్ రియల్. రియల్ అంటే ఏంది? ఆహారం. ఎస్, అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు కావాల్సిన ఈ బట్ట కానీ ఆహారం కానీ ఇవన్నీ రియల్ కదా థింగ్స్. ఓ చేప పట్టుకొచ్చినా అది రియల్, అవునా కదా? ఇవన్నీ రియల్. ఈ ప్రైమరీ సెక్టర్ ఏదైతే ఉంటుందో ప్రొడక్షన్ సెక్టరు, వీళ్ళకు మనం ఎంత హానర్ ఇయ్యాలో అంత చేయము. వాళ్ళ దగ్గర బార్గెన్ చేస్తాము, లేదా తక్కువ వాల్యూస్కే కొంటాము, ఒరిజినల్ ప్రైస్ కూడా కొనము, రీటైల్ ప్రైస్ అనేది ఇయ్యము. వాళ్ళకి ఏడుంటుంది రీటైల్ ప్రైస్ ఫిక్స్ చేసుకోనికి వచ్చిందా? టమాటాలు ఇంతకే అమ్ముతాను రైతు పెట్టుకోనికి వస్తుందా? అరే ఆడ పోసి ఎంతనని ఇయ్యని అడగాలి ఇట్లా, అవునా కదా? సో దెర్ ఈజ్ నో వాల్యూ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ టు దిస్ ప్రైమరీ ప్రొడక్షన్. కానీ ఆల్ అదర్ పీపుల్ ఆర్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్ అండ్ వాల్యూ. ఇది డెవలప్మెంట్లో అవుతున్నది. ఓకే. సో ఇది నేను అనుకుంటా దిస్ వర్చువల్ కైండ్ ఆఫ్ హైరార్కీస్ క్రియేట్ చేసినాం కదా. ఇంకోటి, రియల్ ప్రొడక్షన్కి ఎకనామిక్ సంబంధం లేదు. సి ఇట్స్ ఎ గేమ్. మీకు తెలుసు క్రిప్టో కరెన్సీ లాంటి ఒక వర్చువల్ కరెన్సీ కూడా ప్రపంచాన్ని ఏలింది. ఎప్పుడంటే కొంచెం డౌన్ అయింది, అంత ఆలోచన చేస్తలేరు. కరెక్ట్. డాలర్ అనేది కూడా అలాంటిదే కదా. క్రిప్టో కరెన్సీ ఎట్లా ఉంటుందో డాలర్ అనేది వాల్యూ ఏదైతే అమెరికన్స్ క్రియేట్ చేసిరో అది కూడా అలాంటిదే. వాళ్ళు ఏం చేస్తారు, మీరు పెట్రోల్ కొంటే ఓన్లీ డాలర్ తోడు కొనాలని ఒకటి రూల్ తెచ్చారు. కరెక్ట్. అండ్ డాలరే చలామణి కావాలని అంటారు, ఈనకపోతే యుద్ధాలు అంటారు. నేను అనడం కాదు, చరిత్ర చెప్తుంది. సో అంటే ఒక వర్చువల్ దానికి వాల్యూ క్రియేట్ చేసి దానితోటి మనం ప్రపంచాన్ని రూల్ చేస్తున్నాం, అవునా కదా? సో ఐ థింక్ ఈ వర్చువల్ ఎకానమీస్ ఏవైతున్నాయో, అంటే ప్రింటింగ్ ద నోట్స్, ఏది ఒక రిజర్వ్ బ్యాంక్లు అని అంటాం, అన్ని దేశాలకు ఉంటాయి. అది డైరెక్ట్ ప్రింట్ గుద్ది గుద్ది ఇస్తాడు. ఇప్పుడైతే ప్రింట్ కూడా అవసరం లేదు, ఇంకు కూడా మిగిలింది, పేపర్ మిగిలింది, యూపీఐ. కరెక్ట్. పైసలు ఎట్లా పుడుతుంది తెలియదు. కనీసం ఒకప్పుడు వాసన చూడనీకనో ఇట్లా లెక్క పెడితే ఫీలింగ్ ఉండే. ఇప్పుడు నిన్న వచ్చిన యూత్కి ఒక 100 రూపాయల కట్ట తెచ్చిస్తే లెక్క పెట్టనీకి కూడా రాదు. కరెక్ట్. అది పోయింది. ఏది టింగు టింగ్ అని కొట్టాలి, టక్కని ఆడబడితే టక్కని ఇడుకొస్తుంటే కంప్లీట్ వర్చువల్ అయిపోయింది. సో ఐ థింక్ ఈ వర్చువల్ మనీ దట్ ఈస్ క్రియేటెడ్ మనీ అనేది, సో దట్ ఈస్ రూలింగ్ ద వరల్డ్. సో బిష్నోయ్ కమ్యూనిటీ వల్ల మినిమలిస్ట్ లైఫ్ స్టైల్ ఈ విధంగా ఉంటుంది అంటే మీరు గమనించిన దాంట్లో? చాలా సింపుల్గా ఉంటారు వాళ్ళు. నేను వెళ్ళిన ఆ రోజు బిష్నోయ్ కమ్యూనిటీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. యాక్చువల్గా ఇట్ వాజ్ ఏ సింపుల్ హౌస్. ఆయన ఒక టీచర్, ఓకే, బట్ ఈ సో కమిటెడ్. ఐ డోంట్ వాంట్ టు గివ్ నేమ్స్, బట్ ఈ సో కమిటెడ్. అరే కృష్ణ జింకలు ఇవైతున్నాయి అండ్ ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్ అనే కమిట్మెంట్ తోటి. సో ఆయన అంటే చిన్న రూమ్లో ఉంటారు మామూలుగా, వాళ్ళ ఆహార అలవాట్లు కూడా వెజిటేరియన్ బేసికల్గా. ఓకే, అంటే మొత్తం బిష్నోయ్ కమ్యూనిటీ వెజిటేరియన్. ఓకే. సో అట్లనే ఈవెన్ వాళ్ళు పంటలు పండించిన పెస్టిసైడ్లు వాడడం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. ఒక పిట్ వచ్చి తినిపోయినా 4 గింజలు మంచిది అంటారు, అట్లా అన్నట్టు. సో వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఉండే ఆచార వ్యవహారాలు అంటాం కదా, బేసిక్స్, అవన్నీ కూడా చాలా ఫండమెంటల్, డౌన్ టు అర్త్ ఉంటాయి. అది నాకు చాలా నచ్చింది. అండ్ వాళ్ళ కమిట్మెంట్, అంటే డిటర్మినేషన్ అంటాం కదా, దట్ ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్. బికాజ్ ఇంతకుముందు కూడా మనం మాట్లాడినప్పుడు ఒకటి, మన నేచర్ అని అన్నప్పుడు మన ప్రకృతే ప్రకృతి. సో యాజ్ లాంగ్ ఎస్ దట్ నేచర్ ఈజ్ దేర్, మై నేచర్ ఈజ్ ఆల్సో నాట్ దేర్ అనేది అంటాం. సో అట్లా వాళ్ళకి రిలేట్ అయిన వాళ్ళు బాగా. సో ఎవరైనా కానీ నిజంగా ప్రకృతిని ప్రేమిస్తారో, దాన్ని అంటే దాని ప్రొటెక్షన్ గురించి ఇది చేస్తారో, వాళ్ళు నిజమైన మనుషులు. కరెక్ట్, రియల్ హ్యూమన్ బీయింగ్స్ అంటాం కదా. సో ఐ థింక్ వీ నీడ్ దోస్ రియల్ హ్యూమన్ బీయింగ్స్. సో అన్ని జీవాలల్లో మనం ఒక జీవి అనుకోవడం గొప్ప విషయం కదా. నేనే గొప్ప అని అనుకోని ఎట్లుంటాడు మనిషి? కరెక్ట్, దట్స్ ద మోస్ట్ ఇల్లాజికల్ థింగ్. అండ్ ఈ అహం ఉన్నోళ్ళే ఫస్ట్ ఎక్స్టింక్ట్ అవుతారు. సో ఇంకొకటి ఏంటంటే, ఈ బిష్నోయ్ కమ్యూనిటీ వాళ్ళు సపోజ్గా అర్బన్ ఏరియాస్కి వచ్చిండ్రు అనుకోండి, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా దానికి, అంటే అర్బన్ లైఫ్ స్టైల్కి తగినట్టు ఎట్లా మార్చుకుంటారు వాళ్ళు?
ఇది ఇంకా టెక్నికల్గా మనం డీటెయిల్స్ అంటే బేసికల్గా వాళ్ళు జంబేశ్వర్ గారు వాళ్ళ గురువు గారు చెప్పిందంతా కూడా ఇప్పటికీ దాదాపు 500-600 ఏళ్ళ సంవత్సరాల క్రితం కదా. సో అప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం వాళ్ళకు కొన్ని సూత్రాలు ఇచ్చారు. ఎస్. సో జనరల్గా ఏమైందంటే ఎనీ రిలీజియన్లా న్యూ అడాప్టేషన్స్కి ఇవాల్వ్ కావు. ఈవెన్ మనకు కూడా అదే ప్రాబ్లం. మనం కాదు, అన్ని రిలీజియన్స్లో అదే ప్రాబ్లం. స్క్రిప్చర్స్ పాత అయితే అదే లైన్ పట్టుకుంటారు, ముందడుకోవాలంటారు. ఇప్పుడు పాపులేషన్ అలాంటిదే. కరెక్ట్. అరే పాపులేషన్ కంట్రోల్ చేయాలరా నాయన అని నన్ను గట్టిగా చెప్పుకుంటే రిలీజన్లో బాగుండే. కరెక్ట్. అప్పుడేమో చనిపోయేటోళ్ళు ఎక్కువ ఉండే కాబట్టి పుడితే ఎంతనా ఇప్పుడు కౌరవులు 100 మంది పుట్టిరా అంటే పండగనే కదా. అంటే వాళ్ళు 100 మంది ఎందుకురా నాయన ఎక్కువ అయ్యిరా అనేది ఆలోచన చేయాలి కదా. అట్లా లేదు అప్పుడు. ఎందుకంటే యుద్ధాలలో పోతారు, కరువు ఏవో అయితే కదా అలా ప్రాబ్లం, రోగాలు అవి వచ్చిపోతారు అనే దాంట్లో ఉండే. సో ఐ థింక్ అలాంటి లేనందుకు పాత దాంట్లో ఇప్పుడు మోడర్న్ దాంట్లో చాలా మంది కొన్ని ఇష్యూస్ ఉంటాయి. బట్ బిష్నోయ్ కమ్యూనిటీలో చెప్పిన అయితే ఫండమెంటల్స్ అవి ఇప్పటికి కూడా చాలా మటుకు రిలవెంట్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అని చెప్పి మనం ఒకటి డ్యామ్ కట్టినా లేదా కెనాల్ సిస్టమ్ చేసినా ఇంకా రకరకాలు ఉంటాయి కదా, చేసినప్పుడు ఈ చెట్లు కొట్టుడు, అడవులు కొట్టడము, దీనికి మన కంప అని ఒకటి ఉంటుంది, దాని ఫండ్స్ కూడా ఉంటాయి. దాంతో మళ్ళా మనం డెవలప్ చేయాలి అడవులు అవన్నీ. ఒక చెట్టు కొడితే మళ్ళీ 100% అది పెరిగే వరకు, ఆ చెట్టు వచ్చే వరకు అంత ఫండ్స్ అప్ ఫ్రంట్ డిపాజిట్ కూడా చేస్తారు. అట్లా రూల్స్ వస్తున్నాయి కానీ బట్ ఐ థింక్ ఇన్ రియాలిటీ హౌ ఫార్ దిస్ ఫండ్స్ ఆర్ దిస్ సిస్టమ్స్ ఆర్ ఎఫెక్టివ్ అని అంటాం కదా, ఆడ ప్రాబ్లం. సో బిష్నోయ్ కమ్యూనిటీ పరంగానేమో ఈ అడాప్టేషన్ టు దిస్ న్యూ లైఫ్ స్టైల్స్ అంటాం కదా, ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒకటి ఆహారం తినాలి, అరే దీనికి ఏ పెస్టిసైడ్ కొట్టంది నాకు కావాలంటే ఏడికించి వస్తుంది. కరెక్ట్. ఏనో దగ్గర నువ్వు కొట్టకున్నా పక్క పొలమోడు కొట్టిందన్న దాని మీద పడుతుంది. ఎయిర్ పొల్యూషన్ ఆల్రెడీ అయింది, వాటర్ పొల్యూషన్ అయిపోయింది, ఆహార కలుషితాలు ఎక్కడో ఉన్నాయి. సో మనము ఊహించుకోవడం ఒకటి, నిజమైన లైఫ్ స్టైల్ జీవించడం ఒకటి. ఈవెన్ దేవుని నూనె అని అంటారు. నేను ఒకసారి అడిగిన మన పూజారులని, సార్ మరి దేవుని నూనె అన్నారు, ఇదే పవిత్రమైన నూనె అనుకుంటా, ఇది మరి వండుకొని తింటే నేను ఆరోగ్యం అంటే లేదు పోతావు అన్నాడు. అంటే దేవుని పేరు చెప్పి నువ్వు నూనె తయారు చేసి అది ఓన్లీ దీపారాధన నూనె పేరు పెట్టి దాని మళ్ళీ పైసలు కూడా ఎక్కువ వసూలు చేసి నువ్వు తింటే పోతావు అంటే ఏం కల్తీ చేసినావు? కరెక్ట్. ఎంత ఘోరం. అట్లనే దేవుణ్ణి నెయ్యి అంటాం. అరే దేవుణ్ణే నువ్వు మోసం చేస్తున్నావు రా నాయన, దేవుడికి నువ్వు పెట్టింది నువ్వు తినొద్దు అంటే ఏమన్నట్టు. ఒక మూవీ ఉంది, కలేజా అని ఒక సినిమా ఉంది. అయితే మీరు చెప్తున్నప్పుడు నాకు అది గుర్తొచ్చింది ఏంటంటే, ఆ సినిమాలో ఒక చెట్టుని లైక్ ఆలి ఉంటాడు కదా, ఆలి పీకేస్తాడు అనమాట. సో అప్పుడు ఆ విలేజర్స్ అందరు వచ్చేసి అతన్ని పనిష్ చేయడానికి చూస్తారు. అదే ఒక సీన్ ఉంటుంది అందులో. అంటే ఈ బిష్నోయ్ కమ్యూనిటీకి సంబంధించి లిటరల్గా లోకల్గా వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి కొన్ని ఈ రకమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా టాపిక్ దేని గురించి నడుస్తుందంటే బ్లాక్ బక్ కేస్ గురించి. సో అంటే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రీమ్ కైండ్ ఆఫ్, అంటే ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా ఎక్స్ట్రీమ్ థాట్స్తో ఉన్నారు. సో ఆ మూవీలో చూపించింది జనరల్గా కామెడీ అనిపించింది, బట్ అలాంటి రియల్ ఉదాహరణలు ఉన్నాయి అక్కడ, అంటే ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? ఇన్ రియాలిటీ దే ఆర్ ద మోస్ట్ పీస్ఫుల్ కమ్యూనిటీ. మీకు ఆల్రెడీ చిప్కో మూవ్మెంట్ ఒరిజినల్గా అయిందన్నగా 1730s ఇన్సిడెంట్ చెప్పిన, నిజంగా వాళ్ళకు అప్పుడు అంతమంది ప్రాణాలు ఎందుకు కొడుకుంటూ డైరెక్ట్ వాళ్ళే అటాక్ చేస్తారు కదా. పోయి చెట్టుని అతుక్కొని నన్ను నరికేసి తర్వాత చెట్టుని నరుకు అన్నాడు, అవునా కదా. ఒక ఎనిమల్కి కూడా హాని చేయనోళ్ళు ఒక మనిషిని హాని చేయాలని ఉండరు. నిజంగా బ్లాక్ బక్ కేసుది అది ఒకటి మనం అనుకుంటే వాళ్ళు ఎప్పుడో ఖతం చేస్తుండే ఆ మనిషి. ఆ కమ్యూనిటీ మొత్తం కాదు. పరశురాముడు అంటాం, ఇది అన్ ఎక్సెప్షన్, అవునా కదా. సో అలాంటి ఒక సాధు సంతు యోగి టైప్ ఉన్న వ్యక్తి ఒక గుడ్డలు పట్టుకొని ఇట్లా వెళ్ళడం అనేది ఎక్సెప్షన్. అలాంటివి అవుతుంటాయి ఇన్సిడెంట్స్, కానీ దట్ ఈజ్ ఎక్సెప్షన్. అయితే రెండో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. చట్టం చుట్టం కాదు.
తర్వాత లా విల్ టేక్ కేర్. ఐ థింక్ ఈ పదాలు మనం పెట్టుకొని జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నువ్వు 100 ఏళ్ళు అయినాక రేపు చచ్చిపోతాను అయినాకు నువ్వు శిక్ష చేసి నన్ను జైల్లో పెట్టంటే ఇల్లాజికల్. సి హీ హెస్ డన్ ఏ క్రైమ్ సంబడి అండ్ యూ ఆర్ నాట్ టేక్ ఎనీ డెసిషన్. అండ్ తారీఖ్ పే తారీఖ్ అని ఒకటి డైలాగ్ ఉంటుంది. సో నువ్వు ఆ తారీఖుల మీద తారీఖులు చేసుకుంటా. సి ఐ థింక్ ఇట్స్ హోల్ జుడిషియరీ సిస్టమ్ వెన్ ఎవర్ సచ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, అది ఎన్కౌంటర్స్ అనండి, లేకపోతే పీపుల్ టేకింగ్ ద లా ఇన్ దర్ ఓన్ హ్యాండ్స్ అనండి, దట్ ఈస్ బికాస్ ఆఫ్ దీస్ లూప్ హోల్స్ ఇన్ ద సిస్టమ్. నేను ఏం చేసినా నడుస్తుంది. ఎస్పెషల్లీ రిచ్ కమ్యూనిటీస్ ఉంటారు కదా, ఈవెన్ పూణే ఇన్సిడెంట్ కూడా చూడవచ్చు. మొన్న మనకోటి హిట్ అండ్ రన్ కేసులో చూస్తే ఆడ కూడా అలాంటిదే. దట్ కైండ్ ఆఫ్ ఈగోయిస్టింగ్ కానీ అండ్ ఐ విల్ గెట్ త్రూ ఎవ్రీథింగ్, లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా అయ్యారు ఇల్లీగల్గా, వాళ్ళందరిది అదే యాటిట్యూడ్. సో అలాంటి టైంలో మనకి ఇలాంటి రెవల్యూషన్స్ వస్తాయి. ఓకే, ఈ రెవల్యూషన్స్ కూడా ఎక్సెప్షన్ ఎప్పుడు టాలరెన్స్ని దాటినప్పుడు ఎక్సెప్షన్స్ వస్తాయి. అయితే ఈ బిష్నాయ్ కమ్యూనిటీ వాళ్ళకు సంబంధించినటువంటి అంటే అక్కడ ఏమైనా ఎండేంజర్డ్ స్పీసెస్ ఉన్నాయా, లేకంటే వాటిని కాపాడుకోవడానికి వాళ్ళు అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఫెయిత్, వాళ్ళ నమ్మకాల ఆధారంగా లోకల్గా ఉన్న స్పీసీస్ కానీ అక్కడ ఉన్న అన్నీ కూడా, అది బర్డ్స్ కావచ్చు, ఎనిమల్స్ కావచ్చు, ఈవెన్ డొమెస్టిక్ ఎనిమల్స్ కావచ్చు, అన్నిటికి కూడా మనకు కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఈవెన్ మన లైవ్లీహుడ్ జీవనోపాధులకు కూడా రిలేట్ అయి ఉంటాయి. మన ఉనికి ఉంటేనే మన ఉనికి. ఇప్పుడు దసరాకు పాలపిట్ట చూడాలంటాం, అట్లా జమ్మి చెట్టు అంటాం మనం. ఒక రకంగా ఇది కేజరీ అనే జమ్మి చెట్టు లాంటిది. సో ఆ చెట్టు మనం కంపల్సరీ కావాలని అంటాం, మరో జమ్మాకు కావాలంటాం. సరే ఆ జమ్మి చెట్టుని ఆ పాలపిట్టని తీస్తే దసరా ఏడు ఉంటుంది, కరెక్ట్ అన్నా కదా. సో ఐ థింక్ ఇట్లా వాళ్ళకు అక్కడ ఉన్న ఎండమిక్ అని అంటాం కదా, అన్ని ఎండేంజర్డ్ ఇవ్వాలి రేపు. అంటే అది ఒక డెజర్ట్ ఏరియా కదా అది. అవును, అందుకని ఇంకెక్కువ ప్రొటెక్షన్ చేయాలి డెజర్ట్ కాబట్టి. డెజర్ట్లో వీళ్ళ జీవనోపాధులు ఇంకా కష్టంగా ఉంటాయి. కరువు అనేది కామన్ వాళ్ళకు. సో వాళ్ళు ఎగ్జిస్ట్ కావాలంటే అవి ఉండాల్సిందే. అవి లేకపోతే ఎక్కడ పోతారు? యుద్ధాలు చేయలేని పని కరువులు చేసినాయి చరిత్రలో. యుద్ధాలలో సంపుడు ఉంటుంది కానీ రోజింత సావుడు కరువులలో అయితే. కరెక్ట్. దుఃఖం అంటాం మనం, అది లోపలికి ఏం చుట్టదు, దుఃఖం మీద కనబడుతుంది. ఇంకొకటి ఈ బిష్నాయ్ కమ్యూనిటీ టైప్లో లైక్ భారతదేశంలో ఇంకా వేరే ప్లేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్లో అనుకుంటా చిప్కో మూమెంట్ అయింది. సో అక్కడ కూడా ఒక కమ్యూనిటీ వాళ్ళు చేసినటువంటి ఈ ఉద్యమం. సో ఈ రకంగా భారతదేశంలో మిగతా ఎక్కడ చూశారు మీరు అంటే ఇట్లాంటి కమ్యూనిటీస్ని? ఈ చిప్కో ఉద్యమం అయిన ప్లేస్ దాసోలి గ్రామ్ స్వరాజ్ అని అంటాము, ఆ ప్లేస్ ఉండే ఒకటి. ఆ ప్లేస్కి పోయినా నేను అడిగి. ఓకే. చిప్కో ఉద్యమం అయిన దగ్గర ఆ ప్లేస్లో నేను ఏ రూమ్లో అయితే ఆ గొడ్డలు పట్టుకొని చెట్ల నరకనికి వచ్చిన వాళ్ళు వండుకుర్రో ఆ రూమ్లే వండుకున్నాను. సో నాకు ఆ రోజు మొత్తం ఆ రకమైన ఇమాజినేషన్ వస్తున్నది. అరే ఈడ వండుకొని పోతే ఓకే, ఊరోళ్ళందరూ పోయి చెట్లకు అడ్డం పడ్డారు. అది కూడా వెరైటీగా మొగోళ్ళందరినీ ఓ మీటింగ్ అని చెప్పి వేరే చోట పంపిరంట. పంపితే ఆడోళ్ళే ఉంటారు కదా, రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది అని చెప్పి వీళ్ళు పోయి నరకనిక్క పోయారు. అప్పుడు ఆడోళ్ళంతా పోయి దాన్ని పట్టుకుంటే ఇక అది చిప్కో ఉద్యమం అయింది. ఓకే. 1730 లాగా ప్రాణాలు ఓడగొట్టుకునే పరిస్థితి లేకుండా మళ్ళీ అందరు అవేర్నెస్ వచ్చి మనకు అక్కడ చాలా మంది సుందర్లాల్ బాగున కానీ ఇట్లా ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వర్క్ చేసారు. అది ఒక ఉద్యమం. ఎట్లయినా అపికో మూవ్మెంట్ అని మన కర్ణాటకలో ఓ దగ్గర అయ్యింది. సో ఇట్లా అక్కడక్కడ అడపదడప అవుతుంటాయి. సో ఈ ఇన్సిడెంట్స్ మనకు స్ఫూర్తి అన్నట్టు. కానీ ఎన్వైరన్మెంటల్ మూవ్మెంట్స్ కూడా ఒక సైకిల్ లాగా అయిపోయింది. ఒక టైం పీరియడ్లో పెద్ద కనబడ్డాయి. మేబీ ఒక 20-30 ఏళ్ళ క్రితం చాలా పెద్దగా ఉండేది. మీరు నర్మదా బచావ్ ఆందోళన అనండి, సో ఇలాంటి రకరకాల మూమెంట్స్ 30 నుంచి 50 ఏళ్ళ మధ్యన ఉండే. ఇక్కడ కాదు, గ్లోబల్గా ఉండే. ఈవెన్ అమెరికాలో కూడా ఎన్వైరన్మెంటల్ మూమెంట్ సైలెంట్ స్ప్రింగ్ అని ఒకటి బుక్ ఉండే.
రాచల్ కార్సన్ గారు రాశారు. ఆమె రాసినందుకు అందులో పెస్టిసైడ్ ఇవన్నీ ఉంటాయి కదా, దానితోటి ఎంత డ్యామేజ్ అవుతుందని రాసినందుకు అక్కడ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కానీ, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ లాస్ కానీ అవన్నీ వచ్చినాయి. యాక్చువల్గా అక్కడి నుంచి ఒక బుక్ మూలాన ఆలోచన మొదలైనందుకు టోటల్గా ప్రపంచానికి మళ్ళీ చాలా దేశాలకు కూడా ఆదర్శమయ్యి, ఓకే మనకు కూడా నేను మన ఇందిరాగాంధీ గారు అప్పుడు ఒకటి స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అని అయింది, అక్కడ పోయిరు, అటెండ్ చేసినప్పుడు వారికి కూడా కొన్ని అనిపించినాయి అక్కడ మాట్లాడినప్పుడు. ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 1972. తను తెలుసుకున్నాక వెంటనే లాస్ ప్రవేశపెట్టారు. బట్ పీపుల్ వేర్ నాట్ సో రెడీ. మన వాళ్ళు ఏంటంటే అరే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఇట్లుంటాయి కదా, సాలిడ్ అన్ని లాస్ ఒకటేంటి ఒకటి వస్తూనే ఉన్నాయి. మళ్ళీ భోపాల్ గ్యాస్ ట్రాజడీ అయింది మనకు. ఓకే సో అంటే ఆ టోటల్ పీరియడ్ మనం చూసుకుంటే, సో గవర్నమెంట్ పరంగా చాలా ఇనిషియేటివ్ చేసింది, కానీ ఇంప్లిమెంటేషన్కి వస్తే అది వాళ్ళకే నెగిటివ్ అయింది, గవర్నమెంట్కి నెగిటివ్ అయింది. నెగిటివ్ అయింది. అందుకే ఈరోజు చూడండి మీరు, స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి, గ్రీన్ పీస్ లేదు ఇండియాలో, బ్యాండ్. సో దాదాపు ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ సంస్థలు కానీ వ్యక్తులు కానీ కనుమరుగైపోయారు. ఓకే ఎందుకంటే వీళ్ళు డెవలప్మెంట్కి వికూతమని వచ్చేసింది. చివరికి ఏంటంటే బిష్నాయ్ కమ్యూనిటీని చూసి మిగతా భారతదేశంలో ఉన్నటువంటి వేరియస్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఏం నేర్చుకోవాలంటారు మీరు? నేర్చుకునేది ఏంటి, ఆల్రెడీ స్టోరీ హిస్టరీ అన్నీ ఉన్నాయి మనకు. దట్ ఈస్ పీపుల్ స్టిల్ లీవింగ్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వెజిటేరియన్ కావాలి ప్రిఫరబుల్. నాన్ వెజ్ విల్ నాట్ సస్టైన్, ఎందుకంటే ఫుడ్ ప్రింట్ అంటాం కదా, ఏదో ప్రోటీన్ కావాలి అది కావాలని డాక్టర్ చెప్తే తిని ఉండదు, వేరే విషయం. డాక్టర్లు స్పెషల్గా చిట్టి మీద రాసిస్తారు కదా, నువ్వు నాన్ వెజ్ తినకపోతే, నువ్వు రోజు వారానికి 4 చికెన్లు తినకపోతే నీ హెల్త్ ఖరాబ్ అయితే నువ్వు చచ్చిపోతావు అని అలా రాసిండు అనుకుందాం, తినుండి. అదర్వైజ్ అన్నెసరీ తినకండి. యాక్చువల్గా ఈ అలవాట్లతోటే హాస్పిటల్ పోంటి తిరుగుతున్నాం ఉల్టా, ఆ కొలెస్ట్రాల్ పెరిగి అదయ్యి ఇదయ్యి ఉల్టా అవుతున్నాం. సో అట్లా మెడికల్గా ఇఫ్ ఇట్ ఈస్ రిటర్న్ దెన్ యూ ఫాలో. అదర్వైజ్ మినిమలిస్ట్ అప్రోచ్ నేచర్ బేస్డ్ లైఫ్ స్టైల్ అంటాం కదా, ఎలాబరేషన్స్ అవన్నీ కాకుండా మనం సింపుల్ లైఫ్ స్టైల్ అనే దాంట్లో ఉండాలి. అయితే ఆ కమ్యూనిటీ కాదు, అందరికి కూడా ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మీరు చూడండి, మీరు ఏ గ్రంథం చూసినా కానీ అందులోంచి ఇవే కనబడతాయి, కరెక్ట్ చదివితే అర్థం చేసుకుంటే. ఎవరు కూడా ఏ రిలీజన్ కూడా చెట్లను నరకండి, మిగతా జీవాలను అన్నింటినీ ఖతం చేయండి. హిందూయిజంలో ద బ్యూటిఫుల్ థింగ్, ప్రతి దేవునికి ఒక వాహనం అని పెడతారు, ప్రతి దేవునికి ఒక జీవిని రిలేట్ చేశారు. అవునా? ఇదే కాదు, కామధేను అని, కల్పవృక్షం అని, అక్షయపాత్ర అంటే కొన్ని పదాలు కూడా పెట్టారు స్పెషల్గా. పెట్టి అన్లిమిటెడ్ అంటే మనకు ప్లెంటీ అంటాం కదా, ఎంత అంటే అంత వచ్చేటట్టు అనేది కూడా లింక్ చేసినాం. ఒక ఎలుకకు కూడా వాల్యూ ఇచ్చినాం మనం, ఎలుకల్ని అయ్యేస్తూ అమ్ముతాం. మరి వినాయకుని కోపం రాదా? అవునా కదా? సరే ఒక నెమలిని పెట్టినాం, మరి శివుని మెడలో పామును పెట్టినాం. మామూలుగా చూస్తే నెమలికి పాముకి వాడది, అవునా కదా లాజికల్గా చూడకపోతే. బట్ స్టిల్ ఇవన్నీ అవుతున్నాయి కదా మనకు టెక్నికల్గా చూస్తే. అట్లనే ఇప్పుడు పార్వతి దగ్గర ఒక పులి ఉన్నారు, సింహం ఉంది అనుకుందాం. సింహము నెమలి అంటే మళ్ళీ దాని టెన్షన్ ఉంటుందా లేదా? కరెక్ట్. అయినా ఆ కో ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి కదా. అంటే అక్కడ సింబాలిక్గా చెప్పేటిది ఏంటంటే ఇది కూడా ఇంపార్టెంట్. మనం దేవుని మొక్కినట్టు వాటిని కూడా మొక్కుతున్నాం. గరుడ అంటాం మనం, మొక్కుతున్నామా లేదా? గద్ద ఎంత ఇంపార్టెంట్ ఎకాలజీలో, చాలా ఇంపార్టెంట్ అది. వాహనం పెట్టినాం కదా విష్ణుమూర్తికి. సో అట్లా అన్ని జీవాలకు, ఒంటెను కూడా మనం ఏంది హనుమంతునికి ఒంటెను లింక్ చేసినామా లేదు? సో ఇట్లా అన్ని జీవాలకు రెస్పెక్ట్ ఇచ్చినాం కదా. అరే వాటినే నమ్ముతాం, దేవుని మొత్తం అంటే ఎట్లయితుంది? కరెక్ట్. సో ఐ థింక్ ఈ కాన్షియస్నెస్ రావాలి. ఈ ఆల్రెడీ ఉన్న అవన్నీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుదాం మనం, అయితే సస్టైనబిలిటీ ఆటోమేటిక్ వస్తుంది. సో దీనికోసము ఐ థింక్ మన ఎడ్యుకేషన్లో కూడా ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది మీద చెప్పడం కాదు,
అందులో ఈ ఫాలో చేసిన వాళ్ళకు సపరేట్ గ్రేడ్స్ ఇవ్వాలి. మంచితనానికి మార్కులు లేవు, జ్ఞానానికి మార్కులు ఉన్నాయి. జ్ఞానం ఈజ్ నాట్ ఈక్వల్ టు మంచితనం. నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఆర్ డిఫరెంట్. విజ్డమ్ హైయెస్ట్, అది వేరే. నేను నాలెడ్జ్ అంటున్నా. నాలెడ్జ్ లేదని అంటే ప్రొటెక్టింగ్ ఎనిమల్స్ ఇస్ గుడ్ థింగ్ అని తెలుసు, బట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఆర్ యు ఆర్ నాట్ ఈవెన్ ప్రొటెస్టింగ్ కదా. కరెక్ట్. సో కాబట్టి ఇది నిజంగా ఫాలో చేస్తున్న వాళ్ళకు మనం స్పెషల్ గ్రేడ్స్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లగాడు పిల్లిని పెంచుకోండి ఇంట్లో, అని ప్రోగ్రెస్ రిపోర్ట్లో రాయి ఈ బాయ్కి ఒక పెట్ ఉన్నది, అది ఒక పిల్లి, దాని పేరు ఇది అని కింద ఒక లైన్ రాయి, తప్పేమున్నది. కరెక్ట్. ఎంత వాళ్ళకి సంతోషం అవుతుంది, అరే మా టీచర్ కూడా నన్ను రికగ్నైజ్ చేసింది, నాకు ఒక పెట్ ఉందని అని ఫీల్ అవుతాడా లేదా. కరెక్ట్. రిలేట్ అయినాం కదా మనం అక్కడ కనీసం ఒక జీవికి, లేదా 4 చెట్లు పెట్టిండు అని ప్రోగ్రెస్ రిపోర్ట్లో రాయి, దిస్ గై ప్లాంటెడ్, దిస్ బాయ్ ఆర్ గర్ల్ ప్లాంటెడ్ ఒక 10 చెట్లు వాళ్ళ ఇంట్లో పెట్టిర్రు. ఇవాళ రేపు ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. ఫోటో కొడితే కూడా ఇప్పుడు ఇయర్ బిగినింగ్లో ఫోటో కొడతాడు, చెట్టు పెట్టిండు, వర్షాలే కదా మనకు మంచిగా ఎండలైనాక అదే కదా పెడతాడు. ఇయర్ ఎండింగ్లో ఏ డిసెంబర్లోనే ఏ టైంలో మళ్ళీ ఫోటో పెట్టి చూపెడతాడు. 2 ఫోటోలు పెట్టి టీచర్లు కూడా ఇవ్వచ్చు కదా మార్కులు. ఐ థింక్ దీస్ ఆర్ ప్రాక్టికల్ థింగ్స్ విచ్ వీ నీడ్ టు బ్రింగ్ అప్. కరెక్ట్. అండ్ ఇదొకటి సోషల్ అనేది ఒకటి ఉంటుంది కదా బియాండ్ మనకు. సో ఆ సోషల్ దాంట్లో ఈ యొక్క రిలేటెడ్నెస్ విత్ ఎవ్రీథింగ్ అనేది ఉంటుంది. అందులో దీన్ని మనం అప్గ్రేడ్ చేయాలి, దాన్ని రికగ్నైజ్ చేయాలి. అదే గవర్నమెంట్ కూడా ఒక వ్యక్తి 4 చెట్లు ఇంటి చుట్టూ పెట్టుకుంటే ఆయనకి ట్యాక్స్ తక్కువ చేయి. కరెక్ట్. లేదా రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేస్తే ఆయనకి ట్యాక్స్ తక్కువ చేయాలి. కంప్లీట్ సెల్ఫ్ సస్టైన్ అయ్యింది అనుకో, సోలార్ గిలార్ అన్నీ పెట్టుకొని ఆయనకి ట్యాక్స్ ఇయ్యడు, అవును, వాళ్ళని హైలైట్ చేయి. అప్పుడు అందరూ అది చేయాలనుకుంటారు కదా. ఇప్పుడు ఇంటి ముందట ఇంత రాళ్ళు అడ్డం పెడతారు, ఎవడు పార్కింగ్ చేయొద్దని, బొడ్రాయి వీటినట్టు. ఆ రాళ్ళు వీకే చెట్టు పెడితే మంచిది కదా నీకు, లాజికల్గా. ఆ రాళ్ళు అడ్డం పెట్టి ఎందుకు కూర్చుంటావు, అర్థమైంది కదా. కరెక్ట్. సో ఇట్లాంటి ఐ థింక్ మంచి చేసిన వాళ్ళని కూడా మనం రికగ్నైజ్ చేయడం మొదలు పెడితే మంచి అనేది స్ప్రెడ్ అవుతుంది. ఐ థింక్ ఇవన్నీ ప్రిన్సిపల్స్ రావాలి సిస్టంలో. బిష్నోయ్ కమ్యూనిటీ గురించి, తర్వాత అంటే ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్ గురించి మంచి చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.